శ్రీమత్ నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 16వ శ్లోకం నేర్చుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అది శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం, ఏవం ప్రవర్తితం చక్రం, ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి ఇహ యః అన్నమాట. నానువర్తయతి హయః, నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో, అఘాయుః ఇంద్రియారామః అన్నమాట. అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి, మోఘం పార్థ సజీవతి. మళ్ళీ ఒకసారి శ్లోకం చదువుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ప్రకృతి ఏదైనా మనకిచ్చింది అంటే ఆ వనరులను మనం వాడుకుంటున్నాం, కానీ తిరిగి ప్రకృతికి ఏమైనా ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఏమీ ఇవ్వకుండా జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. కేవలం నేను నాది అనే స్వార్థంతో అసలు జీవించకూడదు. సమాజానికి అలాగే పర్యావరణానికి మనం చేయవలసిన బాధ్యతలని మనం అస్సలు విస్మరించకూడదు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అది శ్లోకం. యః తు ఆత్మరతిః ఏవ స్యాత్, యస్త్వాత్మరతిరేవ స్యాత్, యస్త్వాత్మరతిరేవ స్యాత్, యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః, ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః, ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే, తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సాధారణంగా మనకి ఆనందం ఎలా వస్తుంది? ఏదైనా ఒక వస్తువు కొన్నా, మనకి నచ్చింది జరిగినా, ఆహా ఇంకా మనల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు కదా. అంటే ఆనందం కోసం మనం ఏం చేస్తున్నాం? బయట వస్తువుల మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద మాత్రమే ఆధారపడిపోతున్నాం. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, జ్ఞాని అయిన వాడికి ఆనందం అనేది బయట కాదు, తన లోపల ఉన్న పరమాత్మను దర్శించుకుని అక్కడే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. మనకి ఎంత ఉన్నా కానీ అమ్మ ఇంకా చాలు అని తృప్తి వస్తుందా? రాదు. ఇంకా కావాలి అనే అసంతృప్తి వస్తుంది. జ్ఞానికి ఆత్మజ్ఞానం కలగడం వల్ల ఇంకా అతనికి ఏమీ కావాల్సిన అవసరం లేదు. అతనిలో పరిపూర్ణమైన తృప్తి అనేది ఉంటుంది. బయట ప్రపంచంలో అపజయాలు, కష్టాలు వచ్చినా అతను తన ఆంతరంగిక ప్రశాంతతని కోల్పోడనమాట. ఎవరు? జ్ఞాని. ఇక్కడ తస్య కార్యం న విద్యతే అన్నారు. అలాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళు పుణ్యం కోసం కానీ, స్వర్గం కోసం కానీ, అసలు దేనికోసం కానీ కర్మలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే జ్ఞాని ఈ భవబంధాలన్నింటినీ దాటేశారు. కాబట్టి వేదాలు చెప్పిన ఏవైతే యజ్ఞాలు, వ్రతాలు ఉన్నాయో అతనికి నిర్బంధం కాదు. ఇది పట్టుకుని మనం ఏం చేస్తాం తెలుసా? అదిగో భగవద్గీత చెప్పింది కర్మలు చేయక్కర్లేదు. కర్మలు ఎవరికి చేయక్కర్లేదని చెప్పింది? జ్ఞానికి. తనలో తాను రమించేవాడికి, తనలో తాను రమించి పరమాత్మ కోసం తాపత్రయపడేవాడికి ఇంక ఏం అవసరం ఉంటుంది? ఏం చేయవలసిన అవసరం ఉంటుంది? కానీ మనం చెయ్యాలి కర్మలు.
ఇది మనం జీవితానికి అన్వయించుకుంటే బయట పరిస్థితులు మనల్ని నియంత్రించకూడదు. ఎవరో మనల్ని ఎప్పుడూ ఇంపాక్ట్ చేయకూడదు. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎలాగా? మనల్ని మనం ప్రతి క్షణం పరీక్షించుకోవటం ద్వారా, ఆత్మవిమర్శ చేసుకోవటం ద్వారా. అలాగే ఎక్కువగా అతిగా ఆశించకుండా ఉంటే మనకి ఎటువంటి బాధ, కష్టము అనేది ఉండదు. మన సంతోషం కోసం పూర్తిగా ఇతరుల మీద ఆధారపడడం ముందు తగ్గించేయాలి. అది ఏదైనా సరే, పరిస్థితులైనా, వస్తువైనా, మనుషులైనా, ఏదైనా సరే, వాళ్ళు మనతో పాటు ఉంటేనే మనకి సంతోషం అనేది మనం మనసులోంచి పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః కశ్చిదర్థవ్యపాశ్రయః. అది శ్లోకం. నా ఏవ తస్య కృతేన అర్థః అన్నమాట. నైవ తస్య కృతేనార్థో నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా అకృతేన ఇహ కశ్చన అన్నమాట. నా కృతేనేహ కశ్చన నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు నా చ అస్య అన్నమాట. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః కశ్చిత్ అర్థవ్యపాశ్రయః అన్నమాట. కశ్చిదర్థవ్యపాశ్రయః నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థో అంటున్నారు. ఆ పరమాత్మలో లీనమైన ఆ యోగికి ప్రపంచంలో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా, అంటే ఒక యజ్ఞం చేసినా చేయకపోయినా ఫలితం ఒకటే. ఎందుకంటే ఆయన ఫలితము అనే భావనని దాటిపోయారు. నా కృతే నేహ కశ్చనః అన్నారు. ఏ పని చేయకపోతే ఆయనకి పాపం అంటుకుంటుందనే భయం లేదు. ఎందుకంటే అతని ప్రతి శ్వాస, ప్రతి కదలిక దేవుని సంకల్పంగా మారుతుంది కాబట్టి. తల్లి తన బిడ్డను ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమలో ఏది ఆశించదు. అలాగే యోగి కూడా సమస్త ప్రాణుల యందు ప్రేమానురాగాలతో ఉంటాడు కాబట్టి కర్మలు అతన్ని బాధించవు. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః అన్నారు. యోగికి దేని మీద ఆశ లేదు. డబ్బు కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి అని ఆశ లేదు. ఆయనకి మనుషులు, జంతువులు, ప్రకృతి అన్నీ ఒకేలాగా కనిపిస్తాయన్నమాట. దేని మీద ఆధారపడరు. కుటుంబంలో లేదా సమాజంలో ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు తిరిగి వాళ్ళు మనకి ఏం చేస్తారు, మనకి ఏమిస్తారు అని ఆశించకుండా నిష్కామంగా సహాయం చెయ్యాలి. అలాగే భయం లేని జీవితాన్ని కూడా గడపాలి. అమ్మో, ఇది చేయకపోతే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్ళకపోతే ఏమవుతుందో అనే ఆందోళనని వదిలిపెట్టే. నువ్వు ఏం చేసినా కానీ దానిని భగవదర్పితంగా చేసే. ఆ భగవదర్పితంగా చేస్తున్నట్లుగా నువ్వు భగవంతుడికి వదిలేసావు అంటే అసలు నీకు భయమే ఉండదు. చేస్తున్నది నువ్వు కాదు కదా, ఇంకెందుకు నీకు భయం? అలాగే బయట పరిస్థితుల మీద కాకుండా అంతర్గత శాంతి మీద దృష్టి పెడితే అదే మన జీవితానికి ఒక అద్భుతమైన మార్గం అన్నమాట. ప్రహ్లాదుడు పరమభక్తుడు. ఆయనకి దేని మీద ఆశ లేదు, భయం లేదు. హిరణ్యకశపుడు ఆయన చంపాలనుకున్నప్పుడు కూడా ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఉన్నాడు. ప్రహ్లాదుడు ఏమీ చేయలేదు, ఏమీ ఆశించలేదు. ఆయనకి నైవతస్య కృతేనార్థో అంటే చనిపోలేనే ఆశ లేదు, బ్రతకాలనే ఆశ లేదు. ఆయనలో ఉన్న పరమాత్మే ఆయనని రక్షించాడు. అందుకే తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకున్న వాడికి ఏ కర్మ బంధించదన్నమాట. ఇది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఇది 19వ శ్లోకం. తస్మాత్ అసక్తః సతతం. తస్మాదసక్తః సతతం. తస్మాదసక్తః సతతం.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. కార్యం కర్మ సమాచర. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ. అసక్తః హి ఆచరన్ కర్మ అన్నమాట. అసక్తో హ్యాచరన్ కర్మ. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. పరం ఆప్నోతి పూరుషః అన్నమాట. పరమాప్నోతి పూరుషః. పరమాప్నోతి పూరుషః. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఫలితం మీద ఎలాంటి ఆశ లేకుండా నువ్వు చేయవలసిన బాధ్యతలను ఎప్పుడూ చక్కగా ఆచరించు. ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించటం వల్లనే మనిషి పరమాత్మని పొందుతాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అది శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం. కర్మణ ఏవ హి సంసిద్ధిం అన్నమాట. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. ఆస్థితా జనకాదయః. ఆస్థితా జనకాదయః. ఆస్థితా జనకాదయః. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. లోకసంగ్రహమేవాపి. లోకసంగ్రహం ఏవ అపి అన్నమాట. లోకసంగ్రహమేవాపి. లోకసంగ్రహమేవాపి. లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సంపశ్యన్ కర్తుమర్హసి. లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహారాజు గొప్ప జ్ఞాని, యోగి అయినా సరే ఆయన రాజ్యాన్ని ఏలడం మానలేదు. జ్ఞాని అయితే అన్ని పనులు వదిలేయాలి అనే అపోహని కృష్ణుడు ఇక్కడ తొలగిస్తున్నారన్నమాట. జ్ఞాని అయినవాడు తన గురించి మాత్రమే ఆలోచించడు. సమాజంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా సరే తప్పుడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని ఆ మార్గంలోకి వెళ్లకుండా వారిని సరైన మార్గంలో నడిపించడానికి జ్ఞానులు వాళ్ళు వాళ్ళ బాధ్యతని నిర్వర్తిస్తారు. మన పనులు ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. అది మనకి ఇందులో చెప్తున్నారనమాట. అంటే స్వార్థం వదిలేసి బాధ్యతగా పనిచేయండి, సమాజానికి ఉపయోగపడండి. పక్క వాళ్ళకు ఉపయోగపడితే నీకు భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అది మనం మొత్తం ఈ శ్లోకాల నుంచి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఈ 5 శ్లోకాలు మళ్ళీ ఒకసారి కలిపి చదువుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. తస్మాదసక్తః
युक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि